మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 1 గురువారం పుష్య శుద్ధ ఏకాదశి 2026వ సంవత్సరంలో మొదటి రోజు. ఈసారి జనవరి 1 రోహిణీ నక్షత్రంతో వచ్చింది. ఇది మంచి విషయం కాదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు పొరపాటున కూడా ఈ కూర వండితే సంవత్సరమంతా కష్టాలు అనుభవిస్తారు. ఈరోజు పొరపాటున ఈ కూరని వండినా తిన్నా కొత్త సంవత్సరంలో అష్ట కష్టాల పాలవుతారు. అనారోగ్యాల బారిన పడతారు. ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక జనవరి 1న ఆడవారు ఈ కూరను వండవద్దు, ఎవరు తినవద్దు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. సంవత్సరమంతా కూడా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. కరక బాధలను అనుభవిస్తారు. కష్టాలలో కూరుకుపోతారు. రాబోయే సంవత్సరంలో సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కొత్త సంవత్సరంలో రోగాల బారిన పడతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ జనవరి 1న ఏ కూరను వండకూడదు, ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు జనవరి 1న ఎటువంటి తప్పు పనులు చేయకూడదు, ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ యొక్క వీడియోలోనే దొరుకుతుంది. ఇక మీరు వేరే వీడియోల కోసం వెతకాల్సిన పనే లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియోలు మన దాకా వస్తాయి. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి పాయింట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జనవరి 1 అనేది సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. అంటే అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ దానంగా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదీ చేయలేని వారు ఈరోజు ఒక 100 రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి. పేద పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి. లేదా ఒక బియ్యం బస్తాను కొని పేదవారికి ఇవ్వండి. జనవరి 1న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తే మీరు పూజలేమీ చేయకుండానే పుణ్యం వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకంతా బాగుంటుంది, కలిసి వస్తుంది. కనుక జనవరి 1న అందరూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది. బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను, మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు. నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. జనవరి 1వ తేదీన పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే మంచి చేయటం ఎంత ముఖ్యమో చెడు జరగకుండా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. నూతన సంవత్సరం మొదటి రోజున మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలు రాకూడదు. చిన్న చిన్న విషయాలకు వాదించుకోవటం, కోపగించుకోవటం అస్సలు చేయకండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరంగా ఉంటుంది. జనవరి 1న ఇంట్లో గొడవలు పడితే సంవత్సరమంతా ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటాయని నానుడి. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. స్త్రీ కంట తడి పెడితే ఆ ఇల్లు సిరి సంపదలను కోల్పోతుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈరోజు ఆడవారిని బాధ పెట్టకండి. వారు కూడా అనవసర విషయాలకు విచారించకూడదు. అలాగే శారీరక శుభ్రత విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. జనవరి 1వ తేదీన తలనీలాలు తీయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, షేవింగ్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలాగే గోళ్లు కూడా కత్తిరించకూడదు. ఇవి దరిద్రానికి సంకేతాలుగా చెప్పబడ్డాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు ఎవరికి చేబదుళ్ళు ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. సంవత్సరం మొదటి రోజు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే, అంటే అప్పుగా ఇస్తే ఇక ఆ ఏడాది అంతా ధన నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ జనవరి 1న స్నానం చేసే నీటిలో వట్టి వేర్లను కానీ లేదా చిటికెడు పసుపు పొడిని కానీ వేసుకుని స్నానం చేస్తే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు.
వట్టివేర్ల గురించి అందరికీ తెలుసు. ఆయుర్వేద షాపుల్లో ఈ వట్టివేర్లను అమ్ముతూ ఉంటారు. చాలామంది కొబ్బరి నూనెలో ఈ వట్టివేర్లను వేసుకుని నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు. ఈ వట్టివేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జనవరి 1న ఈ వట్టివేర్లను నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరంలోని దరిద్రమంతా పోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వట్టివేర్లు దొరకని వారు 1 స్పూన్ పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయండి. జనవరి 1న ఇలా వట్టివేర్లను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. జన్మ జన్మల దరిద్రం పోతుంది. మీ జన్మ ధన్యమవుతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. జనవరి 1న ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వచ్చి సంవత్సరమంతా కూడా ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తిని పొందుతారు. కనుక అందరూ జనవరి 1 రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరమంతా ఆనందంగా జీవించండి. ఈ రోజు అనగా జనవరి 1న ఉదయం లేటుగా లేచి ఈ 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1 ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1 అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు మంచి పనులు చేస్తే సంవత్సరమంతా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబమంతా బాగుండాలంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా నిద్రలేస్తారు. అలా లేటుగా నిద్రలేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చు. త్వరగా నిద్రలేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలంటే ముందుగా ఆడవారు ఈరోజు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ తరువాత ఈ 2 పనులు చేయండి. మొదటి పని ఏమిటి అంటే ఈరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందు పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరమంతా శుభాలే జరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించటం వలన సంవత్సరమంతా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతున్నాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు కూడా అలాగే పొంగుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవ పని ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఉదయం పూట వంట చేసినప్పుడు 1 మనిషికి ఎక్స్ట్రా వంట చేయండి. తర్వాత మీకు ఎవరైనా అడుక్కునేవారు కానీ పిచ్చివాళ్ళు కానీ లేదా తిండి కూడా తినలేని పేదరికంలో ఉన్నవారు కానీ కనబడితే వారికి ఆహారం పెట్టండి. మన చుట్టుప్రక్కల చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటారు. వారికి మనం ఏమిచ్చినా వద్దనకుండా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు 1 పూట భోజనం ఇవ్వండి. లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరని అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకు ఆ ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆకలి తీర్చినా లేదా మూగ జీవాల ఆకలి తీర్చిన సంవత్సరమంతా మీకు కలిసి వస్తుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరమంతా కూడా ఆనందంగా జీవించండి. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది. బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు.
నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ జనవరి 1న దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవార్ల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు. లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. అంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి. ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. జనవరి 1న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకుని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా కలిసి పూజ చేయండి. ఇలా జనవరి 1న కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేక ఇంట్లో ఉండి పూజలు చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి. సఖ్యతతో కలిసి ఉంటారు. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఈ జనవరి 1న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు మొక్కలో 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి.
తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. జనవరి 1న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అది ఏమిటి అంటే జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు, గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడా ఎవరితో గొడవలు పడకుండా, వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి. కాదని జనవరి 1న మద్యం తాగినా, గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరం పొడవునా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి, గొడవలకు దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి 1న డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు, సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపురును కొని ఇంటికి తేయకూడదు. అలాగే జనవరి 1న తలకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు. కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవ్వరూ కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది, కష్టాలనేవి రావు, తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన, పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక 2వ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన, ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి. మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి.
మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగులో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జనవరి 1ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున స్త్రీలు ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీర లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెళ్ళైన ఆడవారు జనవరి 1న ఈ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు అపమృత్యు దోషాలు రావు, మీ భర్తకు మంచి జరుగుతుంది, మీ భర్త పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కనుక ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. జనవరి 1న కొత్తగా కొన్న దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరమంతా దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులు ధరించండి. అవి కూడా ఎల్లో కలర్లో లేదా పింక్ కలర్ లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది. కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ పింక్ కలర్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అస్సలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. గనుక ఎవరూ కూడా జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, పింకు, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరమంతా మీకు బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక ఆడవారు ఈ జనవరి 1న ఈ రంగు గాజులు వేసుకోకండి. ఎల్లో లేదా పింక్ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా, వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకుని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక 2026వ సంవత్సరం మొత్తం మీకు తిరుగులేని యోగం కలగాలంటే, మీ ఇంట్లో ధనవర్షం కురవాలంటే జనవరి 1న ఒక చెట్టును తాకాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లల్లో దేవతా వృక్షాలు ఉన్నాయి. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం. చాలా ఏళ్లగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.
కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. ఇక ఈ జనవరి 1వ తేదీన మీరు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకటం వల్ల మీ తలరాత మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ చెట్టు మరేదో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో పవిత్రమైన మామిడి చెట్టు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మామిడి చెట్టు అంటే కేవలం కాయలు పండ్లు ఇచ్చే చెట్టు మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. కలియుగంలో మన కోరికలు తీర్చడానికి వెలసిన కల్పవృక్షం మామిడి చెట్టు. హిందూ ధర్మంలో మామిడి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మీరు గమనించారో లేదో, మన ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా, పెళ్లి జరిగినా, గృహప్రవేశం జరిగినా గుమ్మానికి మామిడి తోరణం కట్టందే ఆ కార్యం మొదలవదు. కలశంలో మామిడి ఆకులు పెట్టందే దైవం ఆవాహన అవ్వదు. ఎందుకంటే మామిడి చెట్టుకు అతేంద్రియ శక్తులు, దైవిక శక్తులు ఉన్నాయి. ఇది నెగిటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తిని పారదోలి పాజిటివ్ ఎనర్జీని, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మన పురాణాల ప్రకారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి మామిడి చెట్టు అంటే మహాప్రీతి. ఎక్కడైతే మామిడి చెట్టు పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి మహిమాన్వితమైన మామిడి చెట్టును సంవత్సరం మొదటి రోజున తాకటం వల్ల మీ జాతకంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకూడదంటే, అప్పుల బాధలు తీరిపోవాలంటే, చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావాలంటే ఈ చిన్న పని తప్పక చేయండి. మామిడి చెట్టును తాకటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై వర్షంలా కురుస్తుంది. మీరు వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొత్త సంవత్సరంలో డబ్బే డబ్బు అన్నట్లుగా మీ పరిస్థితి మారుతుంది. ఏ పని ముట్టుకున్నా బంగారమే అవుతుంది. కనుక మీరు జనవరి 1వ తేదీ ఉదయాన్నే నిద్రలేవండి. శుచిగా తలస్నానం చేసి ఉతికిన స్వచ్ఛమైన దుస్తులు ధరించండి. నల్లటి బట్టలు వేసుకోకండి. తర్వాత మీ ఇంట్లోని దేవుడి గదిలో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి. అనంతరం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి పాత్రలో కానీ శుద్ధమైన నీటిని తీసుకోండి. అందులో చిటికెడు పసుపు కుంకుమ వేయండి. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అది మీ పెరట్లో ఉన్నా సరే, గుడిలో ఉన్నా సరే, లేదా రోడ్డు పక్కన ఉన్నా సరే, చెట్టు వయస్సుతో పని లేదు, మామిడి చెట్టు అయితే చాలు. చెట్టు దగ్గరకు వెళ్ళాక మొదట చెప్పులు విడిచిపెట్టి ఆ చెట్టు మొదట్లో మీరు తెచ్చిన నీటిని భక్తి శ్రద్ధలతో పోయండి. నీరు పోసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి ఆ వృక్ష రాజ్యానికి సాష్టాంగ నమస్కారం లేదా మామూలు నమస్కారం చేసుకోండి. ఓ మామిడి వృక్షమా, నీవు సాక్షాత్తు దేవతా స్వరూపానివి. నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలి. కొత్త సంవత్సరం నాకు అఖండ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు మీ కుడి చేతితో ఆ మామిడి చెట్టును 11 సార్లు తాకాలి. ఇది చాలా ముఖ్యం. 11 అనేది చాలా శక్తివంతమైన సంఖ్య. ఒక్కొక్కసారి చెట్టును తాకుతున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, అది కాకపోతే జై శ్రీరామ్ అని కానీ జపించండి. ఇలా 11 సార్లు ఆ చెట్టును తాకటం వల్ల ఆ చెట్టులో ఉన్న అద్భుతమైన ప్రాణశక్తి, దైవిక శక్తి మీ చేతి ద్వారా మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మీలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం ప్రవేశిస్తుంది. ఇలా 11 సార్లు తాకిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయకూడదు. ఆ మామిడి చెట్టు కింద దాని నీడలో కనీసం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానం చేయండి. మామిడి చెట్టు నుండి వచ్చే గాలిలో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయి. అవి మీ మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మీలోని ఆందోళన, భయం, ఒత్తిడి అన్నీ మాయమైపోతాయి. కొత్త సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. ఇలా గనుక మీరు జనవరి 1వ తేదీన చేస్తే ఇక రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఆపేవారు ఉండరు. ధనలక్ష్మి మీ ఎంట తాండవం చేస్తుంది. కష్టాలు, కన్నీళ్లు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రావు. అంతటి శక్తివంతమైన చెట్టు మామిడి చెట్టు. కనుక ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1న ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈరోజు కొన్ని కూరలు పొరపాటున కూడా వండకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే కూరలకు, గ్రహాలకు, మనిషి యొక్క జాతకాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో కొన్ని తినకూడని కూరలు తింటే ఆ కూరల వల్లే కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఈరోజు వండకూడని కూరల్లో మొట్టమొదటిది బెండకాయ. ఈరోజు బెండకాయను తింటే కొన్ని రకాల గ్రహదోషాలు చుట్టుకుంటాయి. లేనిపోని కష్టాలు సంవత్సరమంతా వస్తూనే ఉంటాయి కనుక ఈరోజు బెండకాయ కూరను కానీ ఫ్రైని కానీ పప్పు చారులో వేసుకొని కానీ ఏ రూపంలోనూ తినవద్దు. ఈరోజు బెండకాయను వండటం వలన తినటం వలన మీకు జన్మజన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి బెండకాయను పొరపాటును కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. అలాగే ఈరోజు దోసకాయలు కూడా తినకూడదు. జనవరి 1న దోసకాయలు వండితే కొన్ని రకాల దరిద్ర దోషాలు చుట్టుముడతాయి. కొత్త ఏడాదిని ఎంతో శుభప్రదంగా ప్రారంభించాలి. కాబట్టి దోసకాయను వండకండి. ఏ రూపంలోనూ ఈరోజు దోసకాయను తినకండి. తర్వాతి కూర కాకరకాయ కూర. మన జీవితం ఏడాది పొడవునా తీపిగా ఉండాలని కోరుకుంటాం. కానీ చేదుగా ఉండే కాకరకాయను జనవరి 1న వండితే సంవత్సరమంతా కష్టాలు, చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నోటిని తీపి చేసుకోవలసిన ఈ రోజున కాకరకాయను వండొద్దు. అలాగే మెంతులను కూడా ఏ కూరల్లోనూ వాడకండి. మెంతి కూరను కూడా జనవరి 1న తినవద్దు. అలాగే ఈరోజు గుమ్మడికాయను కూడా తినకూడదు. గుమ్మడికాయను హల్వా రూపంలో కానీ, స్వీట్ల రూపంలో కానీ, లేదా గుమ్మడి పులుసు రూపంలో కానీ, గుమ్మడి దప్పలం రూపంలో కానీ, వడియాల రూపంలో ఇలా వండుతూ ఉంటారు. కానీ గుమ్మడికాయ కూడా రేపు తినకూడదు. తర్వాత పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్. ఈ మధ్య కాలంలో వీటిని చాలామంది తింటూ ఉన్నారు. కానీ ఇవి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. కాబట్టి పవిత్రమైన ఏడాది మొదటి రోజున వీటిని వండకూడదు, దోషం కలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా మనం పచ్చ పెసరపప్పును చాలా ఆరోగ్యకరమైనదిగా భావిస్తాం. కానీ జనవరి 1వ తేదీన పొరపాటున కూడా పెసరపప్పును వండొద్దు, తినవద్దు. ఈ రోజున పెసరపప్పు తినటం వల్ల గ్రహదోషాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కలగటమే కాకుండా గ్రహ గతులు మనకు అనుకూలించవు. ఏడాది మొదటి రోజున పెసరపప్పుకు కూడా దూరంగా ఉండటం మంచిది. మీరు కావాలంటే వేరే పప్పును అంటే ఎర్రపప్పు, కందిపప్పు లాంటివి వండుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పెసరపప్పును మాత్రం వండకండి. అలాగే దొండకాయలను కూడా ఈరోజు వండకూడదు. ఈరోజు దొండకాయ కూరను తింటే బుద్ధి మందగిస్తుంది. సంవత్సరమంతా మతి మరుపుతో అవమానాల పాలు అవుతారు. కనుక ఈరోజు ఏ రూపంలోనూ అంటే పచ్చడి రూపంలో కానీ, కూర రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ దొండకాయను తినవద్దు. ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా ఈ కూరలను తినవద్దు, కొనవద్దు. కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు కూరల్లో ఎక్కువగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులను వాడకండి. ఇవి రాజసిక, తాపసిక గుణాలను పెంచుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. చాలామంది తెలియక ఈరోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు. మాంసం, బిర్యానీలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ రకమైన నీచు పదార్థం జనవరి 1న తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సాధారణంగా న్యూ ఇయర్ అనగానే అందరూ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తెచ్చుకొని తింటూ ఉంటారు. అందరికీ పంచుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే జనవరి 1న మాంసాహారం తినకూడదు. తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీరు కావాలంటే డిసెంబర్ 31 నైట్ బిర్యానీలు, నాన్ వెజ్ తినవచ్చు. కానీ జనవరి 1న మాత్రం మాంసం తినకూడదు. జనవరి 1న సాధారణంగా పిల్లలకు సెలవు ఇస్తారు. పెద్దలకు కూడా ఆ రోజు దాదాపు సెలవు ఇచ్చేస్తారు. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈరోజు ఇంటి దగ్గర ఉంటారు. న్యూ ఇయర్ని అందరూ పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు కనుక అందరూ తినడానికి ఈరోజు ఆడవారు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా జనవరి 1న అందరూ ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకుని తింటూ ఉంటారు. గుడికి వెళ్ళేవారు వెళ్తారు. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నాన్ వెజ్ వండుకుని తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండినది అనే కాదు, బయట వండినవి అయినా సరే ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ ముట్టుకోకూడదు. బిర్యానీలు, నూడిల్స్, పకోడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. నీచు కలిసిన పదార్థాలేమీ కూడా ఈరోజు తినకూడదు. జనవరి 1న చాలామంది పిల్లల్ని బయటకు సరదాగా తీసుకువెళ్ళి నూడిల్స్ బల్ల దగ్గర, మాల్స్లో ఇలా ఏదో ఒక చోట నాన్ వెజ్ ఐటమ్స్ కొనిపిస్తూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయకండి. ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. కావాలంటే మీరు బయటకు వెళ్ళి వెజ్ ఐటమ్స్ తినండి, తప్పేమీ లేదు. కానీ నాన్ వెజ్ కలిసినవి తినకండి. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినరాదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే ఆ దరిద్రం సంవత్సరమంతా కూడా మీతోనే ఉంటుంది. కష్టాలు అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవ్వరూ నీచి తినవద్దు. ఇంటా బయట ఎక్కడా కూడా
ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. బెండకాయ, దోసకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెసరపప్పు, దొండకాయ, నాన్ వెజ్ ఈ కూరలను జనవరి 1న తినకూడదు. కాదని తింటే మాత్రం సంవత్సరమంతా అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇక మీ ఇష్టం గనుక అందరూ ఈరోజు ఈ ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించండి. సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు సంవత్సరమంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు. డబ్బుకు లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. జనవరి 1న ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ జనవరి 1వ తేదీన పగటి పూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి. ఈరోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరమంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే చూసుకుంటాడని పెద్దలు అంటూ ఉన్నారు. ఇలా శివుణ్ణి పూజించేటప్పుడు చక్కగా మారేడు ఆకు మీద దీపం పెడితే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి. 3 దళాలు ఉన్న మంచి ఆకును తీసుకోండి. అంటే చిరుగులు, పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తీసుకోండి. తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. ఈ మారేడు ఆకు మీద గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 5 ఒత్తులు వేసి అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ దీపానికి పుష్పాలను, అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. ఇలా జనవరి 1వ తేదీన మారేడు ఆకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మారేడు ఆకులంటే శివుడికి బాగా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే. ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి 1వ తేదీన దీపం వెలిగిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1న మారేడు ఆకు మీద దీపం వెలిగించి సంవత్సరమంతా కూడా శుభాలను పొంది సంతోషంగా పిల్లా పాపలతో జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.